కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎంటీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం చేయనున్న ఎల్ఎంటీ పరిశీలనపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, పరిశీలన ఎలా జరగబోతోంది? మరి కొద్దిసేపట్లో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు రానున్నారు. ఇటు మొదటగా ఎల్ఎండీని పరిశీలిస్తారు. ఎల్ఎండీ పరిశీలించిన తర్వాత ఇక్కడ నైట్ అంటే ఇక్కడ మా ప్రజాప్రతినిధితో కూడా మాట్లాడతారు. ఎల్ఎండీ అంటే ప్రస్తుతం ఎల్ఎండీ చూసుకుంటే 24 టీఎంసీల కెపాసిటీ ఉండే ఎల్ఎండీ ప్రస్తుతం అయితే 5 టీఎంసీలే ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఎండీని పరిశీలించిన తర్వాత ఈరోజు రాత్రి రామగుండంలో స్టే చేస్తారు. రామగుండం స్టే చేసిన తర్వాత రేపు ఉదయం 9 గంటల వరకు కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ అంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారానే మనకు ప్రాజెక్టులన్నీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, అన్నపూర్ణ, మరోవైపు ఇటు కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా ఈ పంపుల ద్వారా వచ్చే నీళ్లు మాత్రమే వస్తాయి. అందుకే ప్రత్యక్షంగా ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత ఆ తదనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తారు. అంటే ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు విషయానికి వస్తే కూడా ఈరోజు 7,70,000 క్యూసెక్ల నీరు కూడా వృధా పోతున్న నేపథ్యం. అంటే దీన్ని కూడా పరిశీలించి రైతుల కొరకు పట్టిన ప్రాజెక్టు నేపథ్యం ఒకైతే వృధాగా నీళ్లు పోతున్నాయి. దీన్ని త్వరితగతిన కనుక కాపర్ డ్యామ్ నిర్మించి రిపేర్లు చేసినట్టయితే ఈ నీళ్లన్నీ కూడా వృధాగా పోకుండా ఉండేవి అనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రియ, ఈ నేపథ్యంలోనే ప్రత్యక్షంగా మేడిగడ్డను పర్యవేక్షించడమే కాదు ఇటు రైతులతో మాట్లాడతారు. ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత మీడియా కూడా దీని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఇదే మేడిగడ్డ ద్వారా ప్రాజెక్టులన్నీ కూడా నింపిన నేపథ్యం గతంలో అంటే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇదే మేడిగడ్డ నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా అన్నారం, సుందిల్లా కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, రాజరాజేశ్వర కావచ్చు, ఎల్ఎండీ కావచ్చు. అంటే ఎల్ఎండీ విషయానికి వస్తే కూడా ఎల్ఎండీ చివరి ఆయకట్టు నల్లగొండ జిల్లా వరకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఎల్ఎండీకి ఉంటుందని చెప్పొచ్చు ప్రియ. ఈ నేపథ్యం ఒకటైతే ప్రస్తుతం అయితే ఖాళీ మనకు ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. 5 టీఎంసీలకు మినిమం, అంతేకంటే ఎక్కువైతే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ దీనిపై మాట్లాడేందుకు రైతులతో మాట్లాడేందుకే ఈరోజు సాయంత్రం ఇటు ఎల్ఎండీకి వస్తారు. ఎల్ఎండీ నుంచి పరిశీలించిన తర్వాత రాత్రి రామగుండంలో బస్ చేసి రేపు ఉదయం ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడి మేడిగడ్డకి వెళ్లి ఆ తదనంతరం హైదరాబాద్ వెళ్ళిపోతారు. ప్రియా, రైట్. అయితే ఈ పరిశీలనపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు వేణు? అంటే యాక్చువల్లీ అయితే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆనాడు పోరాటం చేసింది ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సింది ప్రతి ఒక్కరు కూడా దక్కాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి నాడు కేసీఆర్ గారు పోరాటం చేసినట్టు నేపథ్యం. ఆ పోరాటం చేసుడే కాదు, నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో అంటే ప్రతి పల్లె కూడా తిరిగినప్పుడు తెలంగాణ రైతాంగం పడుతున్న బాధలను చూసడం ఒక ఎత్తు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి అంటే గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగు నీరు లేని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కష్టపడుతున్న నేపథ్యం చూసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకుని తెలంగాణ బీడి భూములకు మళ్లించాలనే లక్ష్యంతో కేసీఆర్ దీన్ని అంటే మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టు నిర్మించినట్టు నేపథ్యం. కాళేశ్వరం వచ్చిందే దాని పర్పస్. అంటే ఈ రోజు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే నీళ్లు సముద్రంలో కలిసాయి, ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఈ రోజు పరిస్థితి చూసుకుంటే మేడిగడ్డకు అంటే ప్రస్తుతం 19, 20, 21 పిల్లరు రిపేర్లో ఉన్నాయని ఒక నేపథ్యం ఒకటైతే టైం ఉన్నా కూడా అంటే కమిటీల పేరిట కాలయాపన చేశారని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ విమర్శిస్తున్న నేపథ్యం ఒకటైతే మరోవైపు ఇదే పిల్లర్లు కనుక త్వరితగతిన
బాగు చేసి అంటే కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టి బాగు చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు ప్రభుత్వం అనేది బోధించుకుంటూ అంటున్న నేపథ్యం. ఈ త్వరితగతిన రిపేర్ చేసినట్లయితే ఈ నీళ్లన్నీ కూడా వృధాగా అంటే ప్రస్తుతం అయితే ఈ రోజు చూసుకుంటే కూడా 7,70,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతున్నట్టు. అంటే ఇవన్నీ కూడా సముద్రంలో కలిసినాయి. నాడు సమైక్య రాష్ట్రంలో అట్లే కలిసాయి, ఇప్పుడు కూడా బ్యారేజ్ ఉన్నా కూడా ఇట్లా కలుస్తూ ఉన్నాయి. అంటే రైతాంగానికి అంటే తెలంగాణ బీడు భూములను తడపాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈనాడు ఈ నీళ్లన్నీ కూడా వృధాగా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వివరించి ఇటు రైతాంగానికి కూడా చెప్పాలి. దీనిపై మాట్లాడేందుకు అంటే రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, దీంతో మాట్లాడి అసలు ఏంటి జరగడానికి కారణం ఏంటి, అంటే ఆనాడు కట్టుకున్న ప్రాజెక్టు ఈరోజు ఈ విధంగా వృధాగా పోతున్న నీళ్లు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలతో రైతులతో మాట్లాడేందుకు రేపు సంసిద్ధులవుతున్న నేపథ్యం ఒకటైతే కూడా రేపు అంటే వీళ్ళు వస్తున్న నేపథ్యంలో అంటే రైతులు కూడా తమకు తెలిసినటువంటి అంటే సమస్యను కూడా చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది ప్రియ. ఏదేమైనా కానీ అంటే మొత్తం మీద అయితే లక్షల క్యూసెక్కుల నీరు ఈరోజు మళ్ళా ప్రాణహిత గోదావరి దారి వస్తున్న నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలించి ఇటు ప్రజలతో రైతులతో కూడా మాట్లాడతారు. దీనిపై పూర్తి వివరణ కూడా ఇటు మీడియా కూడా వివరించే అవకాశం ఉందని చెప్పొచ్చు ప్రియా. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఈ పర్యటన యొక్క షెడ్యూల్ ఎలా ఉంది? అంటే యాక్చువల్ అయితే పర్యటన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఇన్ని రకాలుగా అభివృద్ధిలోకి వచ్చాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము, ఇన్ని చేసుకున్నాం, కానీ చిన్న సాకు చూపెట్టి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోని నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క సాకుతోటి చూసుకుంటే ఇటు కాళేశ్వరం సంబంధించిన నీళ్ళన్నీ కూడా వృధాపోతున్నాయి. ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్ విషయానికి వస్తే కూడా మిడ్ మానేరు ఇది 27 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం అయితే వెలవెలబోతూ కనిపిస్తోంది. అంటే గత సంవత్సరం చూసుకుంటే ఇది కలకల్లాడుతూ 27 టీఎంసీల కెపాసిటీతో నిలబడినటువంటి ఈ ప్రాజెక్టు నిండుకుండను తలపించింది గతంలో, కానీ ఈ రోజు వెలవెలబోతూ కనిపిస్తోంది. మరోవైపు ఎల్ఎండి డ్యామ్ విషయానికి వస్తే కూడా 24 టీఎంసీలు ఉండాలి, కానీ ఈ రోజు కూడా అది కూడా నీళ్లు లేవు, 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఎల్లంపల్లి 19 టీఎంసీలు, దీంట్లో చూసుకుంటే కూడా సరైనటువంటి నీళ్లు అంటే అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, రాజరాజేశ్వర, మన అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మళ్ళా అంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. మనము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టుకున్నాము. నిర్మాణం చేపట్టుకుందే తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యం. కానీ ఈరోజు చిన్న సాకుతో దాన్ని రిపేర్ చేయక లక్షల క్యూసెక్ల నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ విధంగా పోతున్నాయని చెప్పే నేపథ్యంలోనే ప్రజలకు దీనిపై వివరించే నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ఈ యొక్క టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారని చెప్పొచ్చు ప్రియా. అండ్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా సరిగ్గా నీళ్లు లేకపోవడం మనం గమనిస్తున్నాం. మరికపోతే ఈ నీటి కొరతని ఈ ప్రభుత్వం ఎలా ఓవర్కమ్ చేస్తుంది, దానిపై ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది? అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే మనకు క్యాజువల్గా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పుడు వర్షాధారం ఉండేది, కానీ ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. నిర్మాణం తర్వాత మన కన్నెపల్లి పంప ద్వారా వచ్చిన నీళ్ల ద్వారా అంటే ముఖ్యంగా ప్రాజెక్టులు నింపడమే కాదు, ప్రాజెక్టులు నింపినటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే చెరువులు, కుంటలు కూడా నింపినటువంటి పరిస్థితి. దీంతో మనకు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణకు సంబంధించి సాగునీరు ఎక్కువ వచ్చిన నేపథ్యం ఒక ఎత్తు అయితే వరి కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ పండని విధంగా వరి పండిన నేపథ్యం మనకు తెలంగాణలో కనిపించింది. కానీ నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీళ్లు అంటే కుంటల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, మరి ప్రాజెక్టులో నీళ్లు లేవు. సరే, ముఖ్యంగా ప్రాజెక్టులో నీళ్లు లేని నేపథ్యం ఒక ఎత్తు అయితే సాగునీరు అంటే ఓకే, కానీ తాగునీరు కూడా భవిష్యత్తులో రాకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ప్రజలు భయపడుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే దీన్ని గెటాన్ కావడానికి మరి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఒకవేళ తీసుకుందామన్నా కూడా ఒకవైపు వర్ణుడు కరుణించి పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్నాయి. ఇటు మహారాష్ట్ర సంబంధించి చూసుకుంటే ప్రాణహిత గోదావరి అయితే పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది ప్రియ. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నీళ్లు కూడా వృధాగా పోతున్నాయి. అంటే మరి వీటిని మనం కనుక క్యాచ్ చేయకుంటే, పట్టించుకోకుంటే మాత్రం భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కలకలలాడాల్సిన ప్రాజెక్టులు వెలవెలబోతాయి. తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, అన్ని కష్టాలు వస్తాయి. కానీ మరి భవిష్యత్తు కార్యాచరణ వీళ్ళు అంటే దీనిపై ఎలాంటి కార్యాచరణ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే మన కళ్ళ ముందే లక్షల క్యూసెక్లు నీళ్లు పోతా ఉన్నాయి. మరి చెరువులన్నీ కూడా వెలవెలబోతున్నాయి, కుంటలలో నీళ్లు లేవు. మరి వర్షాధారం చూసుకుంటే కూడా కొంతవరకు అంటే గెటాన్ కావచ్చు, కానీ ప్రాజెక్టులు నింపడం అనేది చాలా కష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిపై ప్రత్యక్షంగా ఆలోచించి చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే ప్రాజెక్టులను కూడా చాలా కష్టాలు పడే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుల కింద భూములే కావచ్చు, ఒకప్పుడు రైతాంగం దీనిపై ఆధారపడి ఉమ్మడి కుటుంబాలు కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఒకప్పుడు 2 ఎకరాలు చేసిన వాళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు చేసి వరిని పండించినటువంటి పరిస్థితి. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు, మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళా గదే నీళ్లు మళ్ళా సముద్రంలో కలవడం, ఈ నేపథ్యం మళ్ళా ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.